నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అర్షమూలలు. దీన్నే పైల్స్ అంటాం, హెమరాయిడ్స్ అంటాము. అండ్ అండ్ ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ ఎన్ని సార్లు చెప్పినా నేను ఒకటే ఎందుకు డిస్కస్ చేయాలంటే చాలామంది వీటి గురించి మొహమాట పడి ఎవరితో డిస్కస్ చేయక అలా దాంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. అది బాగా ముదిరిన తర్వాత గానీ డాక్టర్ దగ్గరికి వెళ్లరు. సో నేను చెప్పేదేంటి ఇదేంది సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక డిస్కంఫర్ట్, బాడీలో డిస్కంఫర్ట్. సరైన టైంలో దీన్ని ట్రీట్ చేయగలిగితే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాం. అంతేకాని మొహమాటం వల్లో లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో అనో లేకపోతే మీలో మీరు అలా ఉండడం వల్ల అనవసరమైన దాన్ని పెంచే ఇంకా సర్జరీకి వెళ్ళి కాంప్లికేషన్స్ అరైజ్ చేయడమే అవుతుంది. అయితే మీరు అనొచ్చు పైల్స్ అంటేనే దీనికి సర్జరీ అంటే ప్రతి పైల్స్‌కి ఆపరేషన్ అనేది అవసరం లేదు. అంటే ఆపరేషన్ చేసినా మళ్ళీ అది రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ మన శరీర తత్వాన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే ఎన్ని సార్లు పైల్స్ తగ్గినా మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది కాబట్టి. మరి శరీర తత్వాన్ని మనం తీసుకునే ఎలా డిసైడ్ అవుతుందంటే మనం తీసుకునే ఆహార విహారాల మీదే ఉంటుంది. అసలు ఈ పైల్స్ అంటే ఏంటి? ఎవరికొస్తుంది? దాన్ని గుర్తించడం ఎలా? దాని ట్రీట్మెంట్ ఏంటి? ఈరోజు తెలుసుకుందాము. ముందుగా నేను చెప్పేదేంటంటే ఈ పైల్స్ అనేది ఎవరికి చెప్పుకోకుండా ఉంటారు. అండ్ అలానే సేమ్ ఇంకో సైడ్ ఏంటంటే పైల్ అంటే మోషన్ దగ్గర ఏ ప్రాబ్లమ్ వచ్చినా అంటే నొప్పి లాంటిది కానియండి, పస్ వచ్చినా కానీ, మోషన్‌లో జిగట లాంటిది వచ్చినా కానియండి, రక్తం వచ్చినా కానీ ప్రతీదీ పైల్స్ అనుకుంటారు. అంటే అర్షములనే అనుకుంటారు. బట్ యాస్ ఎ ఆయుర్వేద డాక్టర్‌గా నేను చెప్పేది ఏంటంటే ఇది జనరల్‌గా కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే మేము చూస్తామో, ఎప్పుడైతే హిస్టరీ తీసుకుంటామో పైల్స్ కాకుండా ఇది ఫిస్టులా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలానే ఫిషర్ కూడా ఉంటుంది. అంటే మీరు చూసుకుంటే యానల్ రీజన్ దగ్గర వచ్చే వ్యాధులు మెయిన్‌గా ఏంటి? ఒకటి పైల్స్, ఇంకోటి ఫిస్టులా, ఇంకోటి ఫిషర్. ఈ ఫిస్టులా అనేది ఎంత ప్రమాదకరం అంటే మనం సరైన టైంలో గుర్తించకపోతే అంటే ఇది ఒక ఓపెనింగ్, ఒక రంధ్రం లాగా యానస్ రీజన్ నుంచి పేగుల వరకు రీచ్ అయ్యి మొత్తం బ్యాక్టీరియంతో నిండి క్యాన్సర్‌గా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది మనం చూసి గుర్తించాల్సి ఉంటుంది. అలానే ఫిషర్ కూడా చిట్లటం వల్ల ఎప్పుడప్పుడు రక్తం రావటము, చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండడం కూడా చూస్తుంటాం. సో ఏదైనా గానీ ఫస్ట్ ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో మీరు ఇది పైల్సా, ఫిస్టులా, ఫిషరా మనం గుర్తించగలిగితే చికిత్స చాలా సులువైపోతుంది. సో మనం ఈరోజు టాపిక్ మాట్లాడుతుంది పైల్స్ గురించి కాబట్టి ఇది ఎన్ని రకాలు ఉంటుంది? ఇది ఫస్ట్ 2 రకాలు ఉంటుంది. ఒకటి బయటికి కనబడేవి దాన్నే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. ఇవి చిన్న బొడిపల్లాగా వచ్చి ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, చాలా అనేకంగా అంటే ఒక 5, 6 కూడా ఉంటాయి. బంచ్ లాగా చిన్న ద్రాక్ష గుచ్చిలాగా చాలా పెద్దగా కూడా ఉంటాయి. అలానే ఇంటర్నల్ అంటాం. ఇది బయటికి మనకు కనబడుతుంది. మోషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు వాష్ చేసుకున్నప్పుడు చేతికి తగులుతుంది. బట్ అలానే ఇది ఇంటర్నల్. ఒకటి ఎక్స్టర్నల్ బయటికి కనబడేది. ఇంకోటి ఇంటర్నల్. లోపల పేగు లోపల కూడా ఇలాంటి బొడిపలు లాంటివి ఉండి మోషన్ హార్డ్‌గా అయినప్పుడు అది రప్చర్ అయ్యి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. అలానే ఇంకో 2 రకాలుగా ఉంటుంది. అది బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాం. ఒకటి మోషన్ వెళ్ళిన ప్రతిసారి బ్లడ్ పడుతుంది. కొన్నిసార్లు బ్లడ్ రాకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది క్లాక్ వైజ్‌గా కూడా ఉంటుంది. 7:00, 9:00 పొజిషన్స్‌లో కూడా మనం చూసినప్పుడు ఈ పైల్స్ అనేది తెలుస్తుంటుంది. అయితే మెయిన్‌గా ఏంటంటే వీళ్ళు చెప్పే కామన్ సింప్టమ్ ఏంటంటే మోషన్‌కెళ్ళినప్పుడు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. మామూలుగా కూర్చున్నప్పుడు కూడా పెయిన్‌గా ఉంటుంది డాక్టర్ గారు అంటారు. ఇది ఒక దీని గుర్తించడం. దీని లక్షణాలు అనేది మెయిన్‌గా పెయిన్‌తో పాటు మోషన్ చాలా హార్డ్‌గా అవ్వడం చూస్తుంటాము. హార్డ్‌గా అయినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంటాము. అయితే పైల్స్ వచ్చి ఎవరికొస్తుంది? దీని మెయిన్‌గా అంటే ఎవరైతే ఎక్కువ సిట్టింగ్ జాబ్ అంటాం. హార్డ్ చైర్స్ మీద కూర్చుంటారో అండ్ ఎక్కువసేపు డ్రైవింగ్ లైక్ డ్రైవర్స్ కానీ, టీచర్స్ కానియండి, ఎవరైతే సిట్టింగ్ జాబ్ ఉంటుందో వాళ్ళలో చూస్తాము. ఎస్పెషల్లీ ఫీమేల్స్‌లో డెలివరీ టైమ్‌లో కూడా బికాస్ ఆఫ్ అవర్ వీక్ ఇమ్యూనిటీ అనొచ్చు ఆర్ డైజెషన్ తత్వం తగ్గిపోవడం వల్ల కూడా ఈ పైల్స్ అనేది వాళ్ళలో కూడా ఎక్కువ చూస్తుంటాం. అయితే అధిక బరువు అండ్ ఎక్కువ చెప్పాను కదా! ఎవరైతే ఫ్యాట్ ఎక్కువగా ఉండి బాడీలో డైజెషన్ సరిగ్గా ఉండదో వాళ్ళలో కూడా ఈ పైల్స్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. మరి గుర్తించాము. దీన్ని గుర్తించిన తర్వాత ఇది పైల్స్ అని తెలుసుకున్న తర్వాత దానికి ఏంటి? జనరల్‌గా పెయిన్ కోసము మనం పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఆయుర్వేద చిన్న ఉపశమనం చెప్తాను. మనకి ఇంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళని తీసుకొని త్రిఫలా చూర్ణం అనేది మార్కెట్‌లో ఈజీగా దొరుకుతుంది. త్రిఫలా చూర్ణాన్ని వేసి దాన్ని స్లిజ్ బాత్ అంటాం. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఆ గోరువెచ్చని నీళ్ళలో రెక్టమ్ మొత్తం ఆ పైల్ మాస్ తగిలేటట్టు కూర్చోగలిగితే ఇన్‌స్టంట్‌గా ఆ ఇన్‌ఫ్లమేషను, ఆ పెయిన్ తగ్గి కొంచెం ఆ పెయిన్ రిలీఫ్ అయితే జరుగుతుంది. అంటే ఇది టెంపరరీ అయినా పెయిన్ రిలీఫ్ కోసము ఇంటర్నల్ మెడిసిన్ లేకుండా పనిచేస్తుంది. మరి దీనికి చికిత్స ఏంటి అంటే ప్రతి పైల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు పైల్స్‌కి ఆపరేషన్ అనేది కాకుండా మనం దాన్ని కంట్రోల్ చేసి మన బాడీలో జరిగే ఈ డ్యామేజెస్ ఏదైతే ఉందో ఇంటెస్టైన్స్ పెద్ద పేగుల్లో నుంచి ఈ హార్డ్ స్టూల్స్ ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే పేగుల్లో ఉండే మ్యూకస్ అంటే జెల్ లాంటి స్ట్రక్చర్ ఏదైతే తగ్గిపోయి డ్రైనెస్ పెరుగుతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫుడ్‌లో కూడా ఏంటి ఈజీగా బాడీకి డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఆకుకూరలు, ఫ్రూట్స్ అలానే ఆవు నెయ్యి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది.
ఇది తీసుకోవడం వల్ల, ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల ఇంటెస్టైన్స్‌లో ఫ్లోరా అనేది మంచిగా మెయింటైన్ అయ్యి మోషన్ ఫ్రీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలానే పెయిన్‌ఫుల్‌గా ఉన్నప్పుడు నేను చెప్పినట్టు స్లిస్ బాత్ విత్ త్రిఫలా చూర్ణం చేయొచ్చు. ఇవన్నీ కానప్పుడు ఆయుర్వేద చికిత్సలు, ఆయుర్వేదంలో చాలా మంచిది, కొంచెం ఓపికగా మీరు ఔషధాలు వాడుకోగలిగితే తప్పకుండా పైల్ మాస్ అనేది ష్రింక్ అవ్వడము అండ్ దాంతో పాటు మళ్ళీ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. దానికే చక్కటి ఔషధాలైన చిరువిల్వాది కషాయం, కంకాయన వడ్డి అని కానియండి, దుష్పర్శకాది కషాయము, అలానే అభయారిష్ట, ఇలా చాలా మీ తత్వాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అలానే అధిక బరువు ఉన్న వాళ్ళని కొంచెం వెయిట్ తగ్గడానికి జనరల్‌గా ఈ డైట్ అనేవి హెల్ప్ చేస్తుంటుంది. ఈజీగా హెల్ప్ అయ్యే డైట్. మజ్జిగ అనేది తక్రము అంటాము. చాలా వండర్‌ఫుల్‌గా పనిచేసే ఔషధం దీంట్లో. అలానే ఆహ్, చ నిద్ర సరిగ్గా పోతూ బాడీని కూడా మెటబాలిక్‌గా ఆలోచనలు లేకుండా కొంచెం బాడీని మనం మెటబాలిజం కరెక్ట్ చేసుకోగలిగితే మన లివర్ ఫంక్షన్ కూడా మంచిగా అవుతుంది. దానివల్ల తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అయ్యి మనకి ఈ కాన్‌స్టిపేషన్ ఆర్ దాని రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకుండా తద్వారా వచ్చే పైల్స్‌ని అరికట్టడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి నేను ఇచ్చే వీటితో పాటు మనము ఔషధాలతో పాటు కొన్ని చికిత్సలు కూడా అవసరం అనుకుంటే చేయాల్సొస్తుంది. దాన్ని లోపల ఉన్న పైల్ మాస్‌కి బస్తీకర్మ అంటాం. కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ ఒక 10, 15 ఎంఎల్ ఆయిల్‌ని లోపలికి పాస్ చేయటం వల్ల ఎక్కడైతే ఈ పైల్ మాస్ ఉంటుందో లోపల ష్రింక్ అవ్వటము, ఆ మ్యూకస్ ఫ్లోరాని మెయింటైన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అయితే ఏది ఏమైనా కానీ మన డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పైల్స్ వాళ్ళలో. అండ్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏదైనా ఇతరత్ర మందులు వాడుతూ, ఆ మందులకు ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా డైజెషన్ తగ్గిపోయి దానివల్ల కూడా ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఆర్ పైల్స్ అనేవి చూస్తూ ఉంటాం. అయితే మరి డాక్టర్ దీనికి సర్జరీ కాకుండా దీంతోనే పరిష్కారం ఉంటుందా అంటే, యాహ్! మోస్ట్‌లీ ఔషధాలతోనే పరిష్కారం ఉంటుంది. అయితే కాకపోతే చాలా నేను చెప్పినట్టు సివియారిటీ ఆఫ్ కేసెస్‌లో ఆయుర్వేదంలో కూడా క్షారసూత్ర అంటాము. అంటే కొన్ని మెడిసిన్స్‌ని క్షారంలాగా చేసి దాన్ని థ్రెడ్‌లో అప్లై చేసి అది సర్జికల్‌గా ప్రాపర్ ఒక ఆయుర్వేదిక్ సర్జికల్ డాక్టర్‌గా చేయగలిగితే సక్సెస్‌ఫుల్లీ అది రిపీట్ అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు వాటర్ ఇంటేక్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే వాటర్ తక్కువ తీసుకుంటుంటారు. అంటే ఏదో పని ఉందని అట్లా అని చెప్పేసి ఈ వాటర్ ఇంటేక్ తగ్గిన వాళ్ళు కూడా డీహైడ్రేషన్ పెరిగి ఇంటెస్టైన్ మీద కూడా ఈ రఫ్‌నెస్ కానీ, ఈ హార్డ్‌నెస్ కానీ ఉంటుంది. సో, అందుకని మనకు బాడీకి తగినంత వాటర్‌ని హైడ్రేట్ చేస్తూ ఉండాలి. సో, హైడ్రేట్‌తో దాంతో పాటు మజ్జిగ టోటల్‌గా లిక్విడ్స్‌గా చూసుకుంటే ఫ్రూట్స్ కూడా ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్సే డెఫినెట్‌లీ అడ్వైజబుల్ ఉంటుంది. అట్లానే మనం దీనికి ఎక్కువసేపు కూర్చోవడం అలాంటి జాబ్స్ ఉన్న వాళ్ళని ఏంటంటే మధ్య మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి కొంచెం వాక్ చేసి కాస్త నడవడం కానియండి. అంటే సో, యానల్ రీజియన్‌లో ఉండే మజిల్స్‌కి రక్త ప్రసరణ ఫ్రీగా అవ్వడానికి కాస్త వాక్ చేయమనడం కానీ, కూర్చున్న కుషన్ లాంటిది కొంచెము స్పాంజ్ లాంటి దాని మీద పెట్టి కూర్చోవడము, ఇలాంటి సజెషన్స్ తప్పకుండా అడ్వైజబుల్ ఉంటాయి. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్ హైదరాబాద్‌లో గాని, నన్ను ఆన్‌లైన్ కన్సల్టేషన్ గాని చేయొచ్చు. నా నంబర్ 7658909501.